హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం గ్రీవ్స్ నుండి C399 అనే సిఎన్జి అండ్ పెట్రోల్ వెహికల్ దీని గురించి మనం పూర్తిగా మాట్లాడుకున్నాం. దీంట్లో వచ్చి ఇది మనకు ఫుల్ సైజ్ ఆటో అనమాట. అంటే మనకు షేర్ ఆటో, ఇది పెద్ద ఆటో వస్తుంది. అలాగే మనకి షోరూమ్ చూసుకుంటే లక్ష్మీ వెంకటేశ్వర ఆటోమేటివ్స్ అని మనకు తిరుపతి రేణిగుంట పోయే రూట్లో మనకు దగ్గర నారాయణాద్రి హాస్పిటల్ దగ్గర అయితే వస్తుందన్నమాట. దీని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీని స్పెసిఫికేషన్స్ ఏమి, అలాగే ప్రైస్ ఎంత, సంక్రాంతికి ఏదైనా ఆఫర్స్ ఉన్నాయా, మొత్తం దీని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే షోరూంలోకి వచ్చి మీరు టెస్ట్ డ్రైవ్ లాంటివి చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట. మంచి ఆటో, పెద్ద ఆటో, ఒకసారి చూడండి వచ్చి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్స్, మనకు ముందుగా చూసుకుంటే ఇది సిఎన్జిలో సిటీ అనమాట. సిఎన్జి సిటీ అనే మోడల్ ఇది మనకు ఫుల్ అండ్ ఫుల్ షేర్ ఆటో అయితే వస్తుంది అనమాట. 1+3తో అయితే వస్తుంది. అలాగే మనకి ఇది ఆటో కూడా చూడండి ఎలా ఉందనేది, లుక్ కూడా ఫ్రంట్ మనకు మొత్తం ఇది వచ్చి BS6 ఇంజన్తో అయితే వస్తుంది అనమాట. మోడల్ చూసుకుంటే C399 అనమాట. C399 అంటే దీని ఇంజన్ వచ్చి 395.9 cc అనమాట. ఇది ఇంజన్, దాని గురించి మోడల్ వీళ్ళు C399 అయితే పెట్టడం జరిగింది. లుక్ విషయంలో చూడండి ఎలా ఉందనేది. వెహికల్ అయితే లుక్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా మనం స్పెసిఫికేషన్ పరంగా మాట్లాడుకుంటే మనకి ఇది రేంజ్ చూసుకుంటే సిఎన్జికి ఒక కేజీకి మనకు 32 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది అనమాట, మైలేజ్. అలాగే సిలిండర్ కెపాసిటీ చూసుకుంటే మనకు 7 kgs సింగిల్ సిలిండర్ అయితే వస్తుంది అనమాట. అలాగే పెట్రోల్ చూసుకుంటే మనకు 2.5 లీటర్స్ అయితే పెట్రోల్ అయితే పడుతుంది. ఇది 1 లీటర్కి మనకు 18 నుంచి 20 కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే వస్తుంది అనమాట. అలాగే మనకు ఇది మొత్తం షేర్ ఆటో టైప్ వస్తుంది, సెమీ సెన్సర్ ఆటో అనమాట ఇది. అలాగే ఇది మనకు చూసుకుంటే ఇంజిన్ 400 cc, అదే 399 ఇంజిన్ అయితే వస్తుంది అనమాట. ఇంకా దీని వీల్ బేస్ చూసుకుంటే 90/30 mm వీల్ బేస్ అయితే వస్తుంది. పవర్ చూసుకుంటే మనకు 9.38 HP పవర్ అయితే వస్తుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మీకు స్విచ్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఉంది. మనకు సిఎన్జి అలాగే పెట్రోల్ స్విచ్ చేంజ్ చేసుకోవడానికి స్విచెస్ ఉన్నాయి. అలాగే USB ఛార్జర్ పోర్ట్ అయితే దీంట్లో వస్తుంది అనమాట. మీకు ఇక్కడ చూసుకొని మనకు RC అలాగే చౌక్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడే వచ్చేస్తాయి. బ్రేక్ సిస్టమ్ కూడా బాగుంది. కింద మనకు మ్యాట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. దీంట్లో అన్ని మనకు వెహికల్ అయితే చాలా స్పీడోమీటర్ కూడా చూడండి, మనకి ఇది వచ్చి 55 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. ఇక్కడ మనకు లైటింగ్ స్విచెస్ అయితే రావడం జరిగింది అనమాట. అలాగే దీనిపైన మనకు హార్న్, అలాగే లైట్, హై బీమ్, లో బీమ్ లాంటివి సెట్ చేసుకోవడానికి అంతా కూడా దీంట్లో ఆప్షన్ అయితే మనకు రైట్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా వెహికల్ అయితే చూసారు కదా, ఈ విధంగా లోపల సెటప్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. దీని గ్రేడబిలిటీ చూసుకుంటే మనకి 10.2 degrees గ్రేడబిలిటీ ఉంటుంది. స్పీడ్ మనకు 55 కిలోమీటర్ స్పీడ్ వస్తుంది. సస్పెన్షన్ చూసుకుంటే మనకు ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది అనమాట. సిలిండర్ చూస్తారు కదా, సింగిల్ సిలిండర్, ఇది 7 kgs వరకు అయితే వస్తుంది అనమాట. అలాగే లీటర్స్ లెక్కన చూసుకుంటే 40 లీటర్స్ అయితే మనకు సిఎన్జి కెపాసిటీ అయితే వస్తుంది. వెహికల్ సీటింగ్ కూడా చూడండి ఎలా ఉందనేది. సీటింగ్ కూడా బాగుంది. లోపల కంఫర్ట్ కూడా బాగుంది. కూర్చున్నప్పుడు మనకి బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకి కానీ ముందు ఫ్రంట్ కూర్చునే వాళ్ళకి కూడా చాలా బాగుంది అనమాట. మనకు అలాగే పైన మిర్రర్స్ అయితే రావడం జరిగింది. కింద మనకు నార్మల్గా ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనకు BS6 ఇంజన్ అయితే వస్తుంది. అలాగే మోడల్ కూడా చూడండి, ఇక్కడ వీళ్ళు C399 అని మోడల్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ మనకు పెద్ద మడ్గార్డ్ అయితే వస్తుంది. అలాగే మనకి ఇక్కడ సస్పెన్షన్ చూసుకుంటే మనకు హైడ్రాలిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ అయితే వస్తుంది అనమాట. మొత్తం డ్రమ్ బ్రేకింగ్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మనకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకు వచ్చి డ్యూయల్ సస్పెన్షన్ అయితే, అంటే బ్యాక్ సైడ్ కూడా మనకు హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్, స్ప్రింగ్ డాంపర్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ మొత్తం దీనికి కావాల్సిన పిన్స్ అన్ని కూడా రావడం జరిగింది అనమాట. డబుల్ డోర్ అయితే వస్తుంది. ఆ పక్క ఈ పక్క 2 డోర్లు వస్తుంది. డోర్ ఓపెన్ చేయడానికి ఈ విధంగా ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఇది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎలా ఉందని. టైర్స్ ఇది మనకు R12 టైర్స్ అయితే వస్తాయన్నమాట. మనకి ఇంజన్ పార్ట్ అయితే కింద ఈ విధంగా వస్తుంది. దానికి మొత్తం మనకు లోపల కూడా చూడండి, మ్యాట్ గిట్ అంతా వేసి క్లియర్ గా అయితే ఉందన్నమాట. చాలా స్పేస్ అయితే ఉంది లోపల. మనకు చూసేటప్పుడే నాకు అనిపించింది, నేను అక్కడ వాళ్ళ దగ్గర అడగడం జరిగింది అనమాట. చాలా స్పేస్ ఉంది ఇది అని అంటే, ఎక్కువ స్పేస్ అయితే ఉంది. మనకు కావాలంటే ఇంకా సీట్ని కొంచెం బ్యాక్ సైడ్ జరుపుకొని ముందర మనకు ప్లేస్ అయితే
బేబీ సీట్ లాంటిది కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. అలా కూడా మనకైతే ఇది ఉపయోగపడుతుంది. మనకు డోర్ అయితే ఇలా ఓపెన్ చేయడానికి అంతా ఉంటుందన్నమాట. మనకు మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. మనకు దగ్గర 190 mm మనకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది. కాబట్టి మనకి ఎంత హెవీ స్పీడ్ బ్రేకర్ అయినా కూడా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. పెట్రోల్ పోసుకోవడానికి అయితే స్పేస్ అయితే ఇక్కడ ఇచ్చేసారు చూడండి. బయట నుంచి మనకు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. అది మనం అక్కడే పెట్రోల్ వేసుకోవచ్చు. 2.5 లీటర్స్ మనకు పెట్రోల్ వేసుకునేదానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. 2.5 లీటర్స్ అంటే మనకు దగ్గర 50 కిలోమీటర్స్ అయితే రేంజ్ వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. ఇలా 50 లీటర్స్ అలా 7 kgs అంటే మనకు దగ్గర 1 kgకి 32 కిలోమీటర్స్ అంటే 7 × 21 200 కిలోమీటర్లు రేంజ్ అయితే వస్తుందన్నమాట. ఇది 200 అదొక 250 కిలోమీటర్లు రేంజ్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే వెహికల్ అయితే ఉంది. చూడండి వెహికల్ లుక్ మొత్తం అన్ని మీరు చూస్తే మీకే గమనించి బాగా చూడొచ్చు అనమాట. అలాగే దీని కాస్ట్ విషయం చూసుకుంటే మనకు 3 లక్షల రూపాయలు దీని కాస్ట్ అండి. అంటే ఇంతవరకు 3,20,000 ఉండేది. ఇప్పుడు పండగ ఆఫర్ కింద వీళ్ళు 20,000 అయితే తగ్గించడం అయితే జరిగిందనమాట. అంతేకాకుండా దీనికి డౌన్ పేమెంట్ వచ్చి ఒక 50,000 వరకు డౌన్ పేమెంట్ కట్టి మనం తీసుకోవచ్చు. అలాగే ఇంకొక ఆఫర్ కూడా ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎస్సీ కార్పొరేషన్ కింద వీళ్ళకి ఒక ఆఫర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చి మనకు ఒక్కొక్క వాహనం ఖరీదు 3 లక్షల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం రాయితీ వచ్చి 1,00,000 రూపాయలు వస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం 50,000 రూపాయలు రాయితీ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా మనం తీసుకోవాలనుకుంటే కనుక 1,50,000 రూపాయలు దీని మీద మనకు వెహికల్ తగ్గుతుందంటే 50% పేమెంట్ తగ్గుతుంది. 50% మనం కడితే చాలు. ఇది ఎస్సీ కార్పొరేషన్ నుంచి లెటర్ తీసుకొని రావాల్సి వస్తుంది. అక్కడ పోయి మీరు దాన్ని చెప్తే వాళ్ళు దాన్ని తగినట్టుగా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విధంగా కూడా మనము తీసుకోవచ్చు. ఇది గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టింది. మీరు అట్లా తీసుకోవాలనుకునే వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ కింద కూడా ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు అనమాట. 1,50,000 రూపాయలకు మనకు 1.5 లక్షకే మనకు ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఇది ఒక బెస్ట్ అని చెప్పొచ్చు. మీరు చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ చాలా బాగుంది. చాలా స్పేషియస్ గా ఉంది. చాలా హెవీ వెయిట్ గా కూడా ఉందన్నమాట. దీని వెయిట్ కూడా చూసుకుంటే మనకు దగ్గర 330 kgలు వెయిట్ పేలోడ్ అయితే తీసుకుంటే 840 kgs వెయిట్ అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ వెహికల్ ఎలా ఉందనేది. వెహికల్ అయితే చాలా బాగుంది. ఇంతే ఫ్రెండ్స్. ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.